నమస్తే సార్, నా పేరు సాయి రెడ్డి. మాది వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం ఇర్లాపల్లి విలేజ్. మేము గత 4-5 సంవత్సరాల నుంచి దేశీ వరి రకాలని ప్రకృతి వ్యవసాయంలో ఎటువంటి రసాయనాలు, పురుగు మందులు వాడకుండా ప్రకృతి సేద్యంగా పండిస్తున్నాము. వాటిలో ముఖ్యంగా దేశీ వరి రకాలు మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దాదాపు ఒక 18-20 రకాల వరకు ఉన్నాయి ఇక్కడ. ఇందులో ఏంటంటే మనకు విత్తనమే ఔషధంగా మనము వీటిని పండిస్తున్నాం. ఎందుకంటే ఈ విత్తనంలోనే మనకు ఔషధం ఉంది. అంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే అన్ని జీన్ మాడిఫైడ్ హైబ్రిడ్ వెరైటీస్ చూస్తున్నాం. కానీ ఇవన్నీ ప్రకృతి పరంగా న్యాచురల్గా మన దేశంలో ఉన్నటువంటి రకాలు ఇంకా చాలా ఉన్నాయి. మన దగ్గర ఉన్న రకాల్లో ముఖ్యంగా రత్నచోడి, కాలాబట్టు, నవారా, కరుపు కౌని, గోదావరి ఇసుకలు, సిద్ధసన్నాలు, బర్మా బ్లాకు, రక్తశాలి, తర్వాత కుజి పటాలియా, కాలా మల్లిపూర్. ఈ విధంగా చూసుకుంటే రకరకాల కలర్లు అంటే బ్లాక్ రైస్, రెడ్ రైస్ అని, వైట్ రైస్లో వెరైటీస్ అని. ఉదాహరణకు తీసుకుంటే ఇప్పుడు కాలాబట్ అని నల్ల బియ్యం ఇది దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల గుండె సంబంధిత అలాగే క్యాన్సర్ ఉన్న వాళ్ళకి బాగా తీసుకోవచ్చు వీటిని. తర్వాత నవారా అనేది రెడ్ రైస్, ఇది డయాబెటిక్ కంట్రోల్ చేస్తుంది, షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు ఇది. తర్వాత రత్నచోడి, సిద్ధసన్నాలు అనేది వైట్ వెరైటీలో సన్న రకం, లావు రకము. ఇది రోజు తీసుకునే వాళ్ళకి ఇమ్యూనిటీ పవరు బాగా వస్తుంది. ఈ విధంగా చూసుకుంటే మనం మొత్తంగా ప్రకృతి వ్యవసాయంలో వరిని పండించడము, వాటిని ముడిబియ్యంగా కానీ సెమీ పాలిష్గా కానీ తీసుకుంటే ఇప్పుడున్న మనం వెరైటీలో అన్ని పాలిష్ రైస్ తీసుకుంటున్నాము. కానీ ముడిబియ్యంగా తీసుకుంటే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. కాబట్టి వీటన్నింటిని గమనించి అందరూ అవగాహన పెంచుకొని వాటిని ఏ విధంగా వండుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి అనేది తెలుసుకొని వాడాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు కూడా అందరూ వాడుతూ ఉంటే, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఈ విత్తనం అనేది మనం కోల్పోతే మళ్ళీ తెచ్చుకోలేము. కాబట్టి విత్తనాలని సంరక్షించాలి. వాటిని అదేవిధంగా ప్రతి ఒక్క రైతు తమ ఇంటి వరకైనా కనీసం పండించుకొని ఉపయోగించాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. ఓకే సార్.